రాబోతున్న 2026 సంవత్సరంలో దేవుడు నీ పట్ల కలిగిన ప్రణాళిక ఏమిటి? నీ పట్ల దేవుడు కలిగిన ఉద్దేశాలేమిటి? నీ పట్ల దేవునికున్న ఆలోచనలేంటి? తలంపులేమిటి? ఈ రోజున మీరు తెలుసుకోండి. 2026 సంవత్సరంలో అనగా ఈ సంవత్సరం లేకపోతే వచ్చే సంవత్సరం అనగా ఈ యొక్క వీడియో పెట్టే టయానికి 2025 ఉంది. ఒకవేళ మీరు 2026లో చూసినా, ఏ సమయంలో చూసినా, లేకపోతే 2025లో చూసినా, ఈ రాబోతున్న లేకపోతే వచ్చిన ఈ 2026 సంవత్సరంలో దేవుడు మీ పట్ల ఎలాంటి ప్లాన్స్ కలిగి ఉన్నాడు, ఎలాంటి మాస్టర్ ప్లాన్ దేవుడు మీ పట్ల వేసి ఉన్నాడు అనేది ఒక 4 వచనాల ద్వారా దేవుని యొక్క వాక్యంలో నుండి నేను మీకు తెలియపరుస్తాను. మొదటగా నేను మీకు తెలియపరిచేది ఏంటి అంటే 2025 అంతా కూడా నీ తలంపులు, నీ ప్లాన్స్, నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క ఉద్దేశాలు, నీ ప్రణాళికలు అన్నీ కూడా ఫెయిల్ అయ్యాయి. నువ్వు పలానాది చేద్దాం అనుకున్నావు, చేయలేకపోయావు, నష్టపోయావు, ఓడిపోయావు. ఎన్నో రకాలైన నష్టాలు నీ జీవితంలో జరిగాయి. అలాగే సాతాను కూడా ఈ యొక్క సంవత్సరం 2025 సంవత్సరం అంతా కూడా గడిచిన 2025 సంవత్సరం అంతా కూడా సాతాను వేసిన ప్లాన్లో మీరు పడ్డారు. సాతాను ప్రణాళిక ప్రకారం మీరు వెళ్ళారు. సాతాను ఆలోచనలో మీరు జీవించారు. సాతాను తలంపుల్లో మీరు ఉన్నారు. వాడు తలంచింది మీ జీవితంలో జరిగింది. వాడు ప్రణాళిక మీ జీవితంలో జరిగింది. వాడి యొక్క ఆలోచనలు మీ జీవితంలో జరిగాయి. సో మొత్తానికి మీ ఆలోచనలైనా, సాతాను ఆలోచనలైనా మొత్తానికి అది 2025 అంతా కూడా జరిగింది. కానీ 2026 సంవత్సరంలో ఒక చేంజ్ అనేది రాబోతా ఉంది. ఏంటి అంటే 2026 సంవత్సరంలో దేవుడు నీకంటూ ఒక మాస్టర్ ప్లాన్ అనేది వేసి ఉన్నాడు. ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి అనేది ఈ 4 వచనాలను మీరు ధ్యానం చేసుకున్నట్లయితే మీకు తెలుస్తుంది. ఈ 2026 సంవత్సరంలో దేవుడు 2025 సంవత్సరంలో నువ్వు ఏదైతే చేయలేకపోయావో, ఎందులైతే ఓడిపోయావో, ఎందులైతే నష్టపోయావో, ఏదైతే నీకు దూరమైందో, ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో ప్రతి ఒక్కటి కూడా 2026 జనవరి నుండే 1వ తారీఖు నుండే దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశము అంతా కూడా నీ పట్ల జరుగుతుంది. సాతాను లేకపోతే నీ యొక్క ఆలోచనలన్నీ కూడా 2026లో జరగవు. కానీ దేవుడు ఉద్దేశించిన ప్రకారం రాబోయే కాలం ముందు నీకు మేలు జరగబోతా ఉన్నది. అవి హానికరమైనవి కావు, మేలుకరమైనవే. కాబట్టి నమ్ము, దేవుని పట్ల ఒక బలమైన ప్లాన్ కలిగి ఉన్నాడు. ఆలస్యం లేకుండా ఈ యొక్క వీడియోలో మనం ఈ 4 వాక్యాలు ధ్యానం చేసుకుందాం. 4 వాక్యాలు కూడా మీరు రాసుకోండి. దానికంటే ముందుగా ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్లో యేసయ్య నా పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు, యేసయ్య నా పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడని కామెంట్స్లో రాయండి. ఇప్పుడు మన వాక్య ధ్యానంలోకి వెళ్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ చాలా జాగ్రత్తగా విన్నట్లయితే, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవాకు. ఆకాశములు భూమికి పైన ఎంత ఉన్నతముగా, ఎంత ఎత్తుగా ఉన్నావో, నీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక, భూమిని తడిపి విత్తున వానికి విత్తనమును, భుజించవానికి ఆహారం కలుగుటకి అది చిగిర్చి పెరిగినట్లు చేయను, అలాగే నా నోట నుండి వచ్చి వచ్చినమును ఉండును. నిష్ఫలముగా నా ఎద్దు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. చూడండి, 2026 సంవత్సరంలో దేవుడు నీ పట్ల కలిగిన ప్రణాళిక ఏంటి అంటే, నీ తలంపుల్లాగా దేవుడు తలంచడు, నీ ఆలోచనలా దేవుడు ఆలోచనలు ఉండవు, మీ త్రోవల్లా దేవుడు త్రోవలు ఉండవు. భూమికి ఆకాశానికి ఎంత ఎత్తు ఉందో అంత ఎత్తుగా దేవుడు ఆలోచనలు, మన ఆలోచనలు ఉంటాయి. కాబట్టి మన తలంపుల కంటే దేవుని తలంపులు ఎంతో ఎత్తుగా ఉంటాయి. సో ఆకాశంలో నుండి వర్షం పడిద్ది, అలాగనే మంచు పడిద్ది, అలాగనే అది భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును కలుగుటకే అది చిగిర్చి వర్ధిల్లినట్లుగా చేస్తుంది. ఏది? మంచు అయినా, వర్షమైనా. అలాగే దేవుడు నోటి నుండి వచ్చిన ఏ వచనమైనా కానీ మరలా నిష్ఫలముగా, ఇప్పుడు భూమి మీద పడిన హిమము కానీ, భూమి మీద పడిన వర్షం కానీ నేల మీద పడి మళ్ళీ ఆకాశంలోకి వెళ్ళదు కదా. అది ఏదైతే చేయాలో అది చేస్తుంది. అలాగనే దేవుడు ఈ రోజు నా నోట నుండి వస్తున్న ఈ వచనాలు ఏవైతే ఉన్నాయో దేవుని వద్దకు నిష్ఫలముగా మరలా వెళ్ళవు. అది నీకు అనుకూలమైన దాన్ని నెరవేరుస్తాయి. దేవుడు నీ పట్ల నీ కార్యాలను దేవుడు సఫలం చేస్తాడు. సంతోషాన్ని దేవుడు, సమాధానాన్ని దేవుడు నీ కలుగునట్లుగా చేస్తాడు. అలాగనే దేవుడు నీ జీవితాన్ని ముండ్ల చెట్లుగా ఉన్న నీ జీవితాన్ని, దురదగొండి చెట్లుగా ఉన్న నీ జీవితాన్ని దేవదారు వృక్షములుగా, గొంజి వృక్షములుగా ఎదుగునట్లుగా దేవుడు చేస్తాడు. దేవుడు
నిత్యమైన జ్ఞాపక సూచనగా నువ్వు ఉన్నట్లుగా దేవుడు చేస్తాడు. కాబట్టి 2026 సంవత్సరంలో నీకు సంతోషము, సమాధానాన్ని కలుగు చేసి, ముండ్లు, దురదగొండి చెట్లు అవి దేనికి పనికి రాకుండా ఉంటాయి, కానీ దేవదారు వృక్షాలు, గొంజి వృక్షాలు అవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. సో అలాగన 2026 సంవత్సరం అంతా ముండ్లు, దురదగొండ ఆకులతో నీ జీవితం అంతా కూడా నాశనం అయిపోయింది. కానీ 2026 సంవత్సరంలో మాత్రం 2025లో జరిగినట్లు కాదు. దేవదారు వృక్షంలో, గొంజి వృక్షంలో, అంటే దీని సాదృశ్యం ఏంటి అంటే, పాడైపోయిన, నాశనమైపోయిన నీ జీవితము 2026 సంవత్సరంలో ఒక వృక్షం ఎదిగి అనేకులకి ఎలాగైతే ఉపయోగపడుతుందో నీ జీవితం కూడా అలాగే ఉపయోగపడుతుంది. దేవుడికి చప్పట్లు కొట్టి స్తుతించినట్లుగా సంతోషాన్ని, సమాధానాన్ని నీ కలుగు చేసి అనుకూలమైన దేవుని కార్యాలు నీ పట్ల సఫలమవునట్లుగా దేవుడు చేయబోతా ఉన్నాడు. కాబట్టి దేవుని తలంపులు మన తలంపుల్లా ఉండవు, దేవుని ఆలోచనలు మన ఆలోచనలా ఉండవు. మొదటి వాక్యం ఇది. రెండవ వాక్యాన్ని ధ్యానం చేసుకు కీర్తన గ్రంథము 40 అధ్యాయం 5వ కీర్తన గ్రంథం 40 అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. చూడండి, దేవుడు మన ఎడల జరిగించిన కార్యాలు ఆశ్చర్య కార్యాలే, కానీ మన ఎడల 2026లో దేవుడికున్న తలంపులు బహు విస్తారంగా ఉన్నాయి. అంటే ఆయన ప్లాన్స్, మాస్టర్ ప్లాన్స్ మన పట్ల చాలా ఉన్నాయి. మన గురించి చాలా ఆలోచన చేస్తున్నాడు. మన గురించి చాలా 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 ప్లాన్స్ ఉన్నాయి. దేవుని యొక్క ప్లాన్లో మనము 2026, నువ్వు 2026లో వెళ్ళబోతున్నావు. ఆ ప్లాన్స్ ఏవే ఉన్నాయంటే చేతి వేలతో నువ్వు లెక్క పెట్టలేవు, లేకపోతే అంకెలను తీసుకొని వచ్చి వాటిని వివరించలేవు. ఎందుకంటే వాటిని వివరించి చెప్పుకోవాలి అని అంటే లెక్కకు మించి ఉన్నాయి. మ్యాథమెటిక్స్ కూడా అర్థం కాదు. నువ్వు కూడినా లేకపోతే ఏం చేసినా కానీ అది నువ్వు లెక్క పెట్టలేవు. లెక్క పెట్టలేనన్ని తలంపులు, ప్లాన్స్, ఆలోచనలు, థింక్స్ చేస్తున్నాడు దేవుడు 2026లో నీ పట్ల. దేవుడికున్న ప్రణాళికలు కానీ తలంపులు కానీ బహు విస్తారముగా ఉన్నాయి. సో ఆయన తలంపుల్లో నువ్వు వెళ్ళబోతా ఉన్నావు. వాటిని వివరించి చెప్పాలంటే అవి లెక్కకు మించి ఉన్నాయి. కాబట్టి నేను చెప్పలేను, మీరు కూడా వాటిని గ్రహించలేరు. కానీ దేవుడు 2026 సంవత్సరంలో నీ పట్ల ఒక మాస్టర్ ప్లాన్ కలిగి ఉన్నాడు. ఇది జ్ఞాపకం ఉంచుకొని నిరీక్షణతో, విశ్వాసంతో, ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్ళు. ఇది రెండవ వాక్యం. మూడవ వాక్యాన్ని కూడా ధ్యానం చేసుకుందాం. చూడండి, మూడవ వాక్యం కీర్తన గ్రంథం 139 అధ్యాయం 17వ వచనం. కీర్తనలు 139 అధ్యాయము 17వ వచనం. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటి లెక్కించదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేల్కొని ఉంటున్నా, ఇంకనే నీ యొద్దనే ఉందును. చూడండి, దేవునికి నియమింపబడిన, ఇక్కడ నుండి చదువుకుందాము. చూడండి, నేను పిండములై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములో ఒకటైనా కాకమునిపే నా దినములని నీ గ్రంథములో లిఖితములాయను అన్న మాటకు అర్థం ఏంటి అంటే, ఒకటైనా కాకమునిపే నా అవయములో దినదినం రూపింపబడుచుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. చూడండి ప్రియా దేవుని బిడ్డ, దేవుడు నీ పట్ల ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు అంటే, నువ్వు పిండముగా ఉన్నప్పుడే, తల్లి గర్భంలో అవయవాలు రూపిస్తున్నప్పుడే, అంటే ఏర్పడుతున్నప్పుడే దేవుని కన్నులు నిన్ను చూచాయి. అంటే పిండముగా లోపల గర్భసంచిలో ఉన్న దేవుడు నిన్ను చూశాడు. నీ కొరకు దేవుడు దగ్గర ఒక పుస్తకం ఉన్నది. ఆ పుస్తకంలో నీ కొరకు దేవుడు రాశాడు. ఆ రాసిన తలంపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీకెంతో ప్రియముగా ఉంటాయి. అంటే నీకు అవి లైక్ చేసే విధంగా ఉంటాయన్నమాట. వాటి మొత్తం ఎంత గొప్పది, అవి మొత్తం టోటల్ కూడితే దేవుని తలంపులన్నింటినీ కూడా రాస్తే టోటల్గా వచ్చేసేపటికి చాలా గొప్పది. ఒకవేళ మ్యాథ్స్ ద్వారా, క్యాలిక్యులేటర్ ద్వారా లెక్కించాలి అని అనుకుంటే ఇసుక కంటే ఎక్కువగా ఉన్నాయి. సముద్రపు దరి దగ్గరికి వెళ్ళండి, అంటే సముద్రం ఒడ్డుకు వెళ్తే అక్కడ ఇసుక ఉంటుంది. ఆ ఇసుక అంతా పోగేసి ఒక్కొక్క రేణు లెక్క పెట్టగలవా? ఈ ప్రపంచంలో ఏ శాస్త్రజ్ఞుడైనా ఎవరికైనా అది చేతనవుతుందా? అవదు. సో అన్ని తలంపులను దేవుడు నీ పట్ల కలిగి ఉన్నాడు. అంత మాస్టర్ ప్లాన్ దేవుడు కలిగి ఉన్నాడు. చిన్న చిన్న వాటికి, నాకు ఇంకా దేవుడు పెళ్లి చేయలేదు, నాకు ఇంకా దేవుడు గర్భఫలం ఇయ్యలేదు, నాకు ఇంకా దేవుడు ఉద్యోగం ఇయ్యలేదు, నాకు ఇంకా దేవుడు కార్యాలు జరిగించలేదు, నా జీవితాన్ని దేవుడు ఇలా రూపొందించాడు, నా జీవితం ఇంతే, నేను అనాథను, దేవుడు కూడా నా ప్రార్థన వినట్లేదని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ గురించి దేవుడు ఒక గ్రంథంలో రాశాడు, అంటే ఒక బుక్లోనే రాశాడు. నీ పట్ల దేవుడికి అనేకమైన తలంపులు ఉన్నాయి. వాటిని నువ్వు కనుక అంత లెక్క చూసుకుంటే అవి ఎంతో విస్తారముగా ఉన్నాయి.
కాబట్టి ఈ 2026 సంవత్సరంలో నీ గురించి గ్రంథంలో రాయబడినట్లుగా, అంటే బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రకారంగా వాగ్దానాలు అవన్నీ కూడా నీ పట్ల జరగబోతూ ఉన్నాయి. దేవుని తలంపులు, దేవుని మాస్టర్ ప్లాన్లో 2026లో నువ్వు వెళ్ళబోతా ఉన్నావు. ఆఖరి వచనాన్ని కూడా ధ్యానం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. చూడండి, ఫుట్నోట్లో మేలు కలుగుటకే దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడని పాఠాంతరము. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు, సంకల్పం, దేవుడి ప్రణాళికలో నువ్వు పిలువబడ్డావు. మేలు జరగడానికే దేవుడు సమస్తమును కూడా సమకూర్చి నీ పట్ల దేవుడు జరిగించుచున్నాడు. నీ జీవితంలో ఏది జరిగినా అది నీకు ప్లస్సే కానీ మైనస్ అవ్వదు. అది ఏదైనా కానీ ఒక్కొక్కసారి నువ్వు అనుకున్నది జరగదు, నువ్వు చెప్పింది జరగదు, నువ్వు ఆలోచన చేసి ఉంటావు ఇలా జరగాలని, కానీ అది ఒకవేళ జరగకపోయి ఉండవచ్చు గాక. అది జరిగితే నువ్వు చాలా హ్యాపీ ఫీల్ అవుతావు, బట్ అది జరగల. కానీ దేవుని సంకల్పంలో నువ్వు పిలువబడ్డావు కనుక అంతా కూడా నీ మంచికే, మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి నీ పట్ల జరిగించుచున్నాడు. అది ఏదైనా కానీ ఈ రోజున ఒకవేళ నీవు ఏడుస్తున్నావేమో, బాధపడట్లేదేమో, లోన్ రాలా, ఉద్యోగం రాలా, పెళ్లి కాలేదు, పిల్లలు లేరు, అలాగే ఇంకా ఇల్లు కట్టలేదు, ఇంకా సెటిల్ అవ్వలేదు, చదువులో ఫెయిల్ అయ్యాను, ఇక నేను చచ్చిపోతాను, ఇక నాకు అనవసరం ఈ జీవితం అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడి సంకల్పంలో నువ్వు ఉన్నావు కనుక అన్నీ నీ మేలుకే జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్క దెబ్బ అది నీ మేలుకే, ప్రతి ఒక్క కీడు అది నీ మేలుకే. సాతాను నిన్ను నాశనం చేయాలనుకుని ఒక ప్రణాళిక వేసి ఆ నాశనంలోకి నీకు నడిపించాలనుకున్న దేవుడు ఆ నాశనంలోనే నీకు దేవుడు మేలును కలుగు చేస్తాడు. ఉదాహరణకి అగ్నిగుండంలో నిన్ను వేసిన, సింహాల బోన్లో వాళ్ళు సాతాను నిన్ను వేసిన, అక్కడే దేవుడు నీకు మేలు జరగడానికి ఆ పరిస్థితులన్నింటిని కూడా దేవుడు మారుస్తాడు. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలం అంతా కూడా మారిపోయి నీకంతా మేలే జరిగిద్ది, కానీ కీడు అనేది జరగనే జరగదు. ఈ రోజున కీడు అని నువ్వు అనుకుంటున్నావు, ఈ రోజున ఇలా ఎందుకు జరిగిందని బాధపడుతున్నావు, బాధపడకు. 2026లో దేవుని మాస్టర్ ప్లాన్, దేవుని సంకల్పం ఏమిటో తెలుసుకున్నావు. నీ పట్ల దేవుడు బలమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని విన్న మీరు కామెంట్స్లో యేసయ్య నా పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడని రాయండి. అలాగనే ఈ స్క్రీన్ మీద కనపడుతున్న ఒక నెంబర్కి ఏమన్నా కాల్ చేయండి, ఇంకో నెంబర్ కన్నా వాట్సాప్ చేయండి. మీ ప్రార్థన అవసరం ఏమైనా ఉన్నట్లయితే తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అనేకులకు కూడా మీ సాక్ష్యాన్ని పంచుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్.